సో మరి స్పైసీ రాగి అడాయి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాము ప్రొసీజర్. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేద్దాం. యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుని ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. రాగులు హెల్త్ కి చాలా మంచివి. అందుకనే మనము ఈ 4 days నుంచి కూడా కంటిన్యూగా రాగులతో ఒక రెసిపీని చేసుకుంటూ వస్తున్నాం కదా. సో మీరు గమనించారా? అలాగే ఈ రోజు కూడా నేను రాగులతోనే రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను, స్పైసీ రాగి అడాయి. మరి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఫస్ట్ పోపు దినుసులు వేసుకుందాం. ఒక స్పూన్ తోటి పోపు దినుసులు వేసేసుకుని సో ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాము. ఈ రెసిపీ చాలా చాలా సింపుల్ అండి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసాను. వెంటనే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాం, ఒక 5-6 అలా. సో ఒకసారి వీటిని కలిపేద్దాము. సో ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేద్దాం ఇప్పుడు. ఓకే, పసుపు కూడా వేగనిద్దాము. ఒకసారి కలిపేద్దాము. ఏ వంటల్లో అయినా ఎక్కువగా పసుపు యూస్ చేస్తూ ఉంటారు. పసుపు లేకుండా వంట చాలా అంటే చాలా రేర్గా చేస్తారు కదా. ఎందుకంటే పసుపులో యాంటీబయాటిక్ ఎక్కువగా ఉంటుంది. మన బాడీకి యాంటీబయాటిక్ చాలా చాలా అవసరం. సో మనకేమైనా ఇన్ఫెక్షన్స్ లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా యాంటీబయాటిక్ మనకి రక్షణగా నిలుస్తుంది. కాబట్టి ప్రతి రెసిపీలో కూడా పసుపు అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది కంపల్సరీ. సో పసుపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంగువ. ఓకే, కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అయితే చాలా కొద్దిగా వేసాను, ఎందుకంటే దాన్ని ఎక్కువగా మనం ఫ్లేవర్ కోసమే యూజ్ చేస్తాం కాబట్టి. ఇంగువ వేసేసాను. అలాగే సాంబార్ పొడి కూడా వేద్దాం. అడాయి అని చెప్పాను కదా, సో అడాయి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో సాంబార్ పౌడర్ కూడా వేద్దాం. ఒక 1 స్పూన్ సరిపోతుంది సాంబార్ పౌడర్. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. సాల్ట్ కూడా సరిపడా వేసుకున్నాం. ఒక్కసారి కలిపేసి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇందులో చింతపండు రసం, అంటే చింతపండుని వాటర్ వేసేసి కొద్దిసేపు నానబెట్టేసి ఆ గుజ్జు తీసేస్తే ఇప్పుడు వాటర్ మిగులుతుంది. సో ఈ వాటర్ ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదా. కొద్దిగా వాటర్ మరిగేప్పుడు మనం రాగి పౌడర్ కూడా వేసేసి కలిపేసుకోవాలి, అంతే. సో ఇందులో మనం బ్రేక్ కి ముందు చింతపండు రసం వేసేసాము, వాటర్ కూడా పోసాము. సో కొద్దిగా మరగాలి అని చెప్పాం కదా. సో కొంచెం మరుగుతుంది. దాని తర్వాత మనం రాగి పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం రాగి పౌడర్ వేసుకుందాం. రాగులు పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను. సో అది ఇందులో వేసేస్తున్నాను. జస్ట్ ఒక 1.5 స్పూన్ 2 స్పూన్స్ సరిపోతుంది. సో గడ్డ కట్టకుండా చక్కగా అన్ని కలిపేద్దాం పౌడర్ మొత్తం. కొంచెం సిమ్లోనే పెట్టుకుందాము, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది. అండ్ రాగి పౌడర్ని కూడా ఎక్కువగా కుక్ చేసేది ఏమి ఉండదు, పౌడరే కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది.
కాబట్టి కొంచెం మనం సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం. సో రెడీ అయిపోయినట్టేనండి రాగి అడాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఫైన్గా ఒకసారి మిక్స్ చేసుకుందాము. రాగి పౌడర్ని డైరెక్ట్గా కూడా తీసేసుకుంటారు. అంటే ఇప్పుడు పాలల్లో డైరెక్ట్ వేసేసుకొని కొంచెం గోరువెచ్చని పాలలో అలా కూడా తీసేసుకుంటూ ఉంటారు. దాన్ని ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఓకే, సో రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం ఇందులో. కొత్తిమీర ఒకటి వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సో సర్వింగ్ బౌల్ తీసుకుని వస్తాను. ఓకే, సో రెడీ అయిపోయింది స్పైసీ రాగి అడాయ్. మరి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీరు నోట్ చేసేసుకోండి. స్పైసీ రాగి అడాయికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, చింతపండు కొద్దిగా, పసుపు చిటికెడు, సాంబార్ పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు. స్పైసీ రాగి అడాయి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె పోసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి కలిపి వేగిన తర్వాత ఇంగువ, సాంబార్ పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి తర్వాత చింతపండు రసం, సరిపడా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రాగి పిండి కూడా వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్పైసీ రాగి అడాయి రెడీ.